భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం దీపావళి పండుగని ఆర్మడ్ ఫోర్సెస్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి గోవా కోస్ట్ దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఆయన దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన యొక్క కమిట్మెంట్ కి, మన యొక్క హార్డ్ వర్క్ కి టెస్టిమోనీ అని చెప్పి, కేవలం విక్రాంత్ పేరు చెప్తేనే పాకిస్తాన్ కి స్లీప్నెస్ నైట్స్ అంటే నిద్రలేని రాత్రులు వస్తాయని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మనకు తెలుసు, మార్చ్ 7వ తారీఖున మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. పాకిస్తాన్కి దీటైన సమాధానం చెప్పాం. అయితే మన ఆర్మడ్ ఫోర్సెస్, ముఖ్యంగా మన నేవల్ స్ట్రెంత్ కూడా మనకు చాలా అవసరం అనమాట. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ అనేది చాలా 2 ఫుట్బాల్ స్టేడియం సైజులో ఉంటుంది. చాలా పెద్దది. దాన్ని సరదాగా మూవింగ్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. అంత పెద్దది ఐఎన్ఎస్ విక్రాంత్. దీని మీద నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ని 1971 వార్ హీరో అని కూడా పిలుస్తుంటారు. 1971 ఇండియా పాకిస్తాన్ సంబంధించిన బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో అప్పట్లో మనకి ఇంకొక విక్రాంత్ ఉండేదన్నమాట. ఆ విక్రాంత్ షిప్ చాలా కీలక పాత్ర పోషించింది. సో ఇప్పుడు ఈ స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విక్రాంత్ షిప్ కూడా అదే పేరు పెట్టారనమాట. అంతేకాదు, ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మోటో ఏంటో తెలుసా? ఐ డిఫీట్ హూ డేర్ టు ఛాలెంజ్ మీ.